హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మంచు విష్ణు గారు మరోసారి మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది సార్. సో కొంతమంది దీనిపైన ఏమంటున్నారంటే మా బిల్డింగ్ అయ్యేంత వరకు ఆయన ఉంటారని చెప్పేసి, అక్టోబర్లో మరోసారి ఎలక్షన్స్ ఉంటాయి, అప్పటి వరకు జస్ట్ కంటిన్యూ అవుతారని చెప్పేసి ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి వార్తలు. అంటే ఇప్పుడు మా అధ్యక్షుడు ఎంచుకున్నారా లేదా సార్? మీ ఒపీనియన్ దీనిపైన? ఒపీనియన్ కాదండి, వాళ్ళు చెప్తోంది ఏంటంటే మా ఎన్నికలు హడావిడి గందరగోళం, అది చాలా అంతర్జాతీయ స్థాయిలో గొడవలు జరగటం, ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ఎక్కడో ఒక ఆలోచన మొదలై ఈ కమిటీ రకరకాల హామీలు ఇచ్చింది. వీటిని నెరవేర్చే అవకాశం ఇవ్వాలి, ఆ టైం ఇవ్వాలి, ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు. 5 ఏళ్లకి అంటే 2 ఏళ్లకు ఎన్నికలు జరగాలి, 5 ఏళ్ల వరకు ఎన్నికలు వాయిదా అంటే ఏకగ్రీవం చేసుకుంటూ వెళ్ళిపోదాం. వాళ్ళు బైలా పెట్టుకున్నది 2 ఏళ్లకని, కానీ 5 ఏళ్లకి అనేటువంటి ఒక ప్రతిపాదన ఏదో ముందుకు వచ్చిందని వినిపిస్తోంది. అలాగే మా బిల్డింగ్ తో పాటు రకరకాల హామీలు ఇచ్చున్నారు. ఈ హామీలన్నీ కంప్లీట్ చేసే టైం ఇచ్చి, కంప్లీట్ చేయకపోతే అప్పుడు విమర్శిద్దాం. అంటే మాకు టైం లేదు అనే అవకాశం కూడా ఉంది కదా. ముందు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు 2 ఏళ్లకే కమిట్మెంట్లు ఇచ్చారు, తెలుసు అప్పుడు. కానీ టైం చాలా లేదు కాబట్టి మాకు టైం ఇవ్వండి అని మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు ఎలాగో. కాబట్టి ఈ గందరగోళం ఎందుకు, అసలు వాళ్ళకే టైం ఇచ్చి మీరు మొత్తం ఇంకొక 2 ఏళ్ళు ఇస్తున్నాం కంప్లీట్ చేయండి అన్నారు అనుకోండి, చేస్తే మంచిదే కదా. ఇప్పుడు మా బిల్డింగ్ నిర్మాణము అనేది నేను గెలిచిన మరుక్షణం అది చాలా మిరకిల్ జరగబోతోంది అనే పద్ధతిలో చెప్పాడు ఆయన అప్పుడు ఎన్నికలకు ముందు, మంచు విష్ణు. అది ఇప్పుడు జరుగుతుందేమో చూద్దామనే పద్ధతిలో వీళ్ళు ఉన్నారు. ఇది మంచిదే, అంటే ఈ ఆలోచన మంచిదే. రెండోది, ఈ టైంలో ఈ గందరగోళం, ఎన్నికలు, మళ్ళీ కొంతమంది ఈ వీళ్ళ మీద విమర్శలు. నిజానికి మంచు విష్ణు గెలవటానికంటే ముందు జరిగినటువంటి 3-4 ఎన్నికలు కూడా చాలా విపరీతంగా న్యూస్ మేకర్లుగా మారిపోయినాయి. మారిపోవడం మాత్రమే కాదు, పర్సనల్ దాడులకు దిగారు, వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు. అలాగే ఫిజికల్ అటాక్స్ కూడా జరిగినాయి. ఇంత గందరగోళం అంటే అసలు ఏం జరుగుతోంది, ఎందుకు దీని గురించి ఈ స్థాయిలో ఘర్షణ పడుతున్నారు? అది యూనియన్ ఎన్నికలే కదా. యూనియన్ నాయకత్వ బాధ్యతలు వహించడానికి ఇంత తాపత్రయపడటానికి వెనకాల ఇంకేదైనా ఉందా లాంటి కథనాలు కూడా వచ్చినాయి బయటికి. సో ఇది ఎందుకు జాతీయ సమస్యగా మార్చడం, ప్రపంచమంతా ఎందుకు దీని మీద దృష్టి సారించి మాట్లాడుకోవాలి అనే అభిప్రాయంతో వాళ్ళు ఏకగ్రీవం చేద్దాము, ఇందులో ఘర్షణ పట్టడం వల్ల ఏమీ లేదు, అందరూ అక్కడ ఉండేవాళ్ళే. అంటే ఇదంతా డిజైన్డ్ వ్యవహారమే. డిజైన్డ్ వ్యవహారం అంటే ఎవరు వచ్చినా అలాగే జరుగుతుంది. ఇప్పుడు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులే వాళ్ళు ఎలాగూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. శివాజీ రాజా లాంటి వాడు, లేకపోతే శ్రీకాంత్ లాంటి వాడు తమ ఎక్స్పీరియన్సెస్ ఎలాగో వాళ్ళ ఇంటర్వ్యూల రూపంలో ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు, మా అసోసియేషన్తో వాళ్ళ ట్రావెల్ గురించి. దాంతో చాలా సమాచారం ప్రజలకు తెలుస్తోంది. దానికి అదనపు సమాచారం జోడించడం ఎందుకు ఈ ఎన్నికల వ్యవహారం ద్వారా అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి పెద్దలందరూ కూర్చుని ఈ గందరగోళానికి కొంచెం ఆపి అతన్నే కొనసాగనివ్వండి. ఆ కొనసాగే ప్రాసెస్లో అతను ఏదైతే హామీ ఇచ్చాడో అది నెరవేర్చమని చెప్దాం. రఘుబాబు సెక్రటరీగా ఉన్నట్టున్నాడు, కరాటే కళ్యాణి, వాణి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏకగ్రీవం అయింది కాబట్టి కూర్చుని మాట్లాడుకొని కనీసం నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు, అంటే 5 ఏళ్ల వరకు నడపచ్చు, దీన్ని నడపాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. కానీ 2 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు జరగాలి. మరి అప్పుడు పొడిగిస్తారా, ఇప్పుడే ఏదన్నా బైలా సవరించుకుంటారా అనేది చూడాలి. ఏదైనా ఈ 5 ఏళ్ళ ఇంకొక 2 ఏళ్ళ అనేది పక్కన పెడితే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ఏకగ్రీవం చేస్తూ టైం ఇచ్చారో ఆ టైంలోపు మా భవన నిర్మాణంతో సహా వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుతాయి అనే పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసేసుకుని, అవి కంప్లీట్ కాకపోతే ఏమిటి
అనేది కూడా మాట్లాడేసుకుంటే బెటర్ అవుతుంది. అలాగే వాళ్ళు ఈ 2 ఏళ్లలో అవి సెటిల్ చేయకపోవడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి టెక్నికల్గా అనేది తెలుసుకుని దానికి పరిష్కారానికి ఇండస్ట్రీ తమ వంతు సాయంగా ఏం చేయొచ్చు అనేది కూడా డిజైన్ చేసుకోగలిగితే, ఇప్పుడు ఎలాగూ ఏకగ్రీవం చేశారు కాబట్టి ఆవాజ్తో హమ్ ఏక్ హై అనేటువంటి నినాదం ఇచ్చినట్టే. ఆ స్పిరిట్ని నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ఎందుకు ఈ 2 ఏళ్లలో ఇది చేయలేకపోయారు అనే దాని మీద ఒక చర్చ జరిపి, ఇప్పుడు రాబోయే 2 ఏళ్లలో అవి చేయటానికి వీళ్ళందరూ ఒక్కటై అందరూ కలిసి దానికి ఏదైనా చేస్తే అయిపోతుంది. ఆ స్పిరిట్ అంటే ఇప్పుడు ఏకగ్రీవం చేయటం వెనకాల ఏ స్పిరిట్ అయితే కనబరిచారో ఆ స్పిరిట్ని సమస్యల పరిష్కారానికి కూడా చూపించాలి. చూపిస్తే దీనికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఇలా 2 ఏళ్ళకి ఒకసారి కొట్టుకోవటమే బెటర్గా ఉంది కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చాలామంది రకరకాలుగా మాట్లాడేస్తారు కూడా. కాబట్టి ఈ నిర్ణయం మంచిదే. ఈ నిర్ణయం తీసుకోవటం అనే దాని మీద ఇంకొంచెం వాళ్ళు డెప్త్కి వెళ్ళి జనాలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్ప ఏదో మేము పొడిగించేసాం, ఏకగ్రీవం చేసాం, 5 ఏళ్ళు చేస్తున్నాం, డెమోక్రటిక్గా బాగానే ఉంది. కానీ వాళ్ళ మీద మీరు పెట్టిన బాధ్యతలు ఏమిటి, ఏ రకమైన అండర్టేకింగ్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, ఏ రకమైన హామీలు పొందారు, ఈ ఏకగ్రీవం అనేటువంటి ప్రతిపాదన ఎలా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేయొచ్చు వాళ్ళు మీడియాకి. చేస్తే ప్రపంచానికి దీని మీద ఒక అవగాహన వస్తుంది ఒకటి. రెండోది వాళ్ళకు కూడా ప్రపంచానికి విషయాలు తెలుసు అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఆ భయం ఉంచి వాళ్ళకి ఆ స్పిరిట్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేసి మేమందరం కలిసి ఆ భవన నిర్మాణంలో పాలు పంచుకుంటాం, అలాగే ఇతర హామీలను నెరవేర్చడానికి కోసం కూడా మేమందరం కలిసి ముందుకు కదులుతాం, మా మధ్య ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు, మేమందరం ఒక్కటే అనే స్పిరిట్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ప్రపంచానికి కన్వే చేయగలిగితే మా ఎన్నికలు అనే ఒక విచిత్రమైన సర్కస్ ఫీట్లు జరుగుతాయి అక్కడ అనే అభిప్రాయం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభిప్రాయం నుంచి బయటకు వస్తారు. ప్రజలను ఆ అభిప్రాయాల నుంచి బయటకు తీసుకురావాలనేది కూడా ఈ ఏకగ్రీవం వెనకాల ఉండేటువంటి ఒక హిడెన్ ఎజెండా కావచ్చు. కానీ అది మీ ఎజెండా సక్సెస్ కావాలంటే మీరు కూడా అంతే డెమోక్రటిక్గా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకని ఏకగ్రీవం చేయటం గొప్పేం కాదు, దాన్ని నిలబెట్టుకోవటానికి మీరు ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ముందు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు 2 ఏళ్లకే కమిట్మెంట్లు ఇచ్చారు తెలుసు అప్పుడు. కానీ టైం చాలలేదు కాబట్టి మాకు టైం ఇవ్వండి అని మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు ఎలాగో. కాబట్టి ఈ గందరగోళం ఎందుకు, అసలు వాళ్ళకే టైం ఇచ్చి, రెండోది ఈ టైంలో ఈ గందరగోళం ఎన్నికలు మళ్ళీ కొంతమంది వీళ్ళ మీద విమర్శలు. నిజానికి మంచు విష్ణు గెలవటానికంటే ముందు జరిగినటువంటి 3-4 ఎన్నికలు కూడా చాలా విపరీతంగా న్యూస్ మేకర్లుగా మారిపోయినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.